సీనియర్ నటి కవిత గారు భౌతికానికి నివాళులర్పించేందుకు వచ్చిస్తున్నారు. విషాదవదనంతో కనిపిస్తున్నారు కవిత గారు. కోటా శ్రీనివాసరావు గారితో ఎలాంటి అనుబంధం ఉంది ఏంటి మేడం? నా రీఎంట్రీలో మేము ప్రశాంత్ కుటీర్లో ఉండేవాళ్ళం. అందరూ ఆర్టిస్టులం. అప్పుడు చెన్నైలో అందరూ చెన్నైలో ఉన్నవాళ్ళం. ఇక్కడ గెస్ట్ హౌస్లోనే దాదాపు అందరు ఆర్టిస్టులు ఉండేవాళ్ళు. అప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆ టైంలో ఒకరోజు నేను వాకింగ్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎదురుగుండా నిలబడి ఉన్నారు. నిలబడి ఉండి అమ్మాయి పేరమ్మ అన్నారు. నేను ఎవరో అభిమాని అనుకొని ఓకే అండి అని లోపలికి వెళ్ళబోతుంటే మీరెవరండి అన్నా నేనే. నాతో ఎప్పుడు యాక్ట్ చేస్తావు అని అడిగారు. మీరు ఎవరండి అని అడిగాను. అంటే నా పేరు కోట శ్రీనివాసరావు అంటారు. నేను ఇలాగా సినిమాల్లోని యాక్ట్ చేస్తున్నాను. మీరున్నప్పుడు కాదు, ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పేసి అన్నారు. మరి నాతో ఎప్పుడు యాక్ట్ చేస్తావు అంటే నేను ఇంకా ఆర్టిస్ట్ అన్నారు కదా అని చేద్దామండి, తప్పకుండా అవకాశం వచ్చినప్పుడు చేద్దామండి అన్నాను. అన్న తర్వాతే ఇమీడియట్గా మరి ఆయన ఏమైనా కవితని వాళ్ళ చూశాను ప్రశాంత్ కుటీర్లో, అమ్మాయి యాక్ట్ చేస్తుంది కదా, మరి ఆ అమ్మాయిని నాకు పేరుగా పెట్టండి అన్నారో ఏమో తెలీదు. ఆ తర్వాత కంటిన్యూస్గా 20 నుంచి 30 సినిమాలు కోటా గారు నేను పేరుగా యాక్ట్ చేయడం జరిగింది. అంటే ఓకే, ఆయన ఒక గొప్ప నటుడు అనేది నేను చెప్పి తెలియాల్సిన విషయం కాదు. అది యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయన ఎన్ని విభిన్న పాత్రలు పోషించారు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఓ ఇతను విలను, ఓ ఇతను ఏమంటారు కామెడియను, ఓకే ఇతను సాఫ్ట్ ఫాదరు అలా ఉంటుంది. కానీ కోటా గారి పాత్రలు మనం చూసామంటే అస్సలు ఆయన చెయ్యని క్యారెక్టర్స్ లేవు. బెగ్గర్ దగ్గర నుంచి కోటీశ్వరుడు వరకు చేశారు. సో అలాగా ఈ కళామ తల్లి కూడా ఆయన్ని అంత గౌరవించింది. అలాగే ప్రేక్షకులు ఆయన్ని గౌరవించారు. ఆయన ఒక గొప్ప నటుడు. ఆయన నటించని క్యారెక్టరే లేదు. ఇదన్నీ ఒక పక్కన పెడితే వ్యక్తిగతంగా మీరు చూసుకున్నారంటే నేను ఫస్ట్ డే ప్రశాంత్ కుటీర్లో నేను ఆయన్ని ఎలా కలిసి ఎలా మాట్లాడారో నాతో 2 నెలల ముందు ఒక సంస్థ నాకు బాబు మోహన్ గారికి కోట గారికి సన్మానం చేశారు. ఆ సన్మానాలు కనిపించిన వెంటనే మా హీరోయిన్ అని గబగబా నా దగ్గరికి వచ్చి ఆయన మాట్లాడడం జరిగింది. మా హీరోయిన్ నా పక్కనే కూర్చోవాలి, నా పక్కనే బాబు మోహన్ నువ్వు అటెళ్ళు, నా హీరోయిన్ నా పక్కన కూర్చోవాలి అని బాబు మోహన్ గారిని అటు కూర్చోబెట్టుకొని నన్ను ఆయన పక్కన కూర్చోబెట్టుకొని ఎలా ఉన్నావు, ఏంటి, ఏం సినిమాలు చేస్తున్నావు అన్నీ అసలు ఎంత లైవ్లీగా ఎంత బాగా మాట్లాడారు. రా ఇంటికి అన్నారు. అలాగేనండి అని అన్నాను. కానీ 1.5 month 2 monthsలోనే ఇవాళ పొద్దున్న లేచిన వెంటనే ఈ న్యూస్ విన్న తర్వాత అసలు ఆయన్ని వచ్చి ఈ విధంగా ఆయన్ని చూడాలని నేను అనుకోలేదు. చూడకూడదు, నేను ఇవాళ రాకూడదని అనుకున్నాను. కానీ తప్పదు, ఆయనకి నమస్కరించుకొని ఆయన ఆశీర్వాదం నేను తీసుకోవాలి అని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది. ఒక మంచి కుటుంబ సభ్యుడిని నేను కోల్పోయాను. నటుడుగానే మాట్లాడను, మా ఇంట్లో ఒక సభ్యుడిగా ఆయన చూపించిన ప్రేమాభిమానాలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా సినిమాలు చేశాము మేమిద్దరము. ఆయన ఆత్మకి శాంతి కలగాలి, అలాగే వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.